సీనియర్ శాసనసభ్యుడి ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని చెప్పడంతో అర్థం ఏమిటి అని వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరేజం చేసిన వ్యక్తి నాపై సవాల్ విసిరితే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను చేతకాని వాడిన అంచు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అరకెపూడి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీస్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్పై అరకెపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయనకు ఇంటికి వెళ్తా అన్నారు. కూడా తెలుసు, మీ అందరూ కూడా శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా. నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగాని వాడినా? ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తా ఉంది. ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. మరి నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది. ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా రా, నువ్వు ఒక్కనివి రా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం. ఎవరికి రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ గాని నేనా, బ్రోకర్ గానివి నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా,
ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిల్చున్నాడు బ్రోకర్. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. ఇలా లైవ్ గా 101% నేను ఇక్కడ నుంచి డీజీపీ గారి దగ్గర పోతా. ఇది ఏంటిది? సరే ఇది ఏం దౌర్జన్యము? ఈడ ఇతర రెసిడెంట్స్ కూడా ఉంటారు. నువ్వు ఏ పార్టీలో చెప్పాలి? ఏ పార్టీలో చెప్పాలి? టమాటాలు ప్రీప్లిటీ లేనప్పుడు, ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ లేనప్పుడు ఇలా సామాన్యాల ప్రజల పరిస్థితి ఏంటిది? ప్రాబ్లం చేయనియరి. వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది.